తిరుపతి జిల్లా కోట గ్రామంలో ఆదివారం తెలంగాణ జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుద్ తన తాత నల్లపరెడ్డి గోపాల్రెడ్డి విగ్రహం వద్ద మాట్లాడుతూ మా తాతలు గోపాల్రెడ్డి సుబ్బారెడ్డి మాజీ మంత్రి నల్లపరెడ్డి శ్రీనివాసులు రెడ్డిలు మంచి పేరు తెచ్చుకున్నారని వారిలాగే తాను కూడా తెలంగాణలో మంచి పేరు తెచ్చుకుంటారన్నారు. మా ఊరిలో నేను ఎమ్మెల్యేగా పోటీ చేసినప్పుడు టీఆర్ఎస్ వాళ్ళు ఈ పిల్లగాడు ఎలా గెలుస్తాడు కానీ వాళ్లకు తెలియదు, నాలో ఉన్న సగం రక్తంలో నల్లపరెడ్డి బ్లడ్ ఉందని అన్నారు. తన చిన్ననాటి స్మృతులను గుర్తు చేసుకున్నారు. నెల్లూరు జిల్లా కోవూరు ఎమ్మెల్యే నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి, మాజీ మంత్రులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి పరసారత్నంలతో అనుబంధం గుర్తు చేశారు. ఇక్కడ కూడా సోడా తాగిని పెరిగినోని అక్కడ కూడా అలవాటుతోని అంతా తిరిగొచ్చి ఆ వెంగమామ షాప్ దగ్గర ఆగి సోడా తాగి రాజకీయం చేస్తున్నాం కాబట్టి మీ అందరి అభిమానులతో ఈరోజు ఇక్కడ రావడం జరిగింది. చిన్నప్పుడు నేను ఆ పబ్లిక్ స్కూల్లో చదువుకోవాలని పోతే నాకు సీట్ రాకుంటే ఆ రోజు మంత్రివర్యులు నల్లపరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు చెప్తే నాకు సీట్ రావడం జరిగింది. అదేవిధంగా పెద్దగా అయిన తర్వాత మళ్ళీ ఇంజనీరింగ్ చదువుకోవాలంటే ఆ రోజు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు స్పోర్ట్స్ మినిస్టర్ ఉండే, పరసారత్నం గారు ఎడ్యుకేషన్ మినిస్టర్ ఉండే, వాళ్ళు చెప్తే నాకు ఇంజనీరింగ్ సీట్ రావడం జరిగింది. అంత అనుబంధం ఉంది నాకు నెల్లూరుకి, ఎప్పుడు మర్చిపోను. ఆపదలో ఉన్నప్పుడు ఎట్లా అయితే అందరు ఆదుకున్నారో వాళ్ళని ఎల్లప్పుడూ నేను మర్చిపోను, నా గుండెలో ఉంటానని చెప్పి కూడా మీకు తెలియజేస్తాను. 94లో ప్రసన్న కుమార్ రెడ్డి గారు మినిస్టర్గా ఉండే నేను వాళ్ళని చూసుకుంటూ పెద్దగైనాను. వాళ్ళని చూసుకుంటూ ఈరోజు మాకు రాజకీయాలు నేర్పించిన అవసరం లేదు, పుట్టుకతోనే మాకు రాజకీయం వస్తుంది. ఎందుకంటే నల్లపరెడ్డి రక్తము మా ఒంట్లో ఉన్నది. మా రక్తము కేవలం ధనవంతులతోని కాదు, మేము ఎప్పుడు ధనవంతులతోని లేదు, మేము ఎప్పుడూ లేము. మేము కేవలం పేదవాళ్ళ కోసము, పేదవాళ్ళకి అండగా నిలబడేదానికే ఈ నల్లపరెడ్డి కుటుంబం ఎప్పుడు ఉంటుందని చెప్పి మళ్ళీ ఈరోజు ఘన స్వాగతం కలిగినారు. ఇప్పుడు కాదు, చిన్నప్పటి నుండి నేను కలగన్నాను ఒక ఎమ్మెల్యేగా కోటకి రావాలి, మా తాత నల్లపరెడ్డి గోపాల్రెడ్డి గారికి పూలమాలేకాల. నాకు ఇంకా గుర్తుంది 89లో మా తాత హైదరాబాద్ వచ్చినప్పుడు అప్పుడు నల్లపరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు ట్యాంక్ బండ్ కాడ దీక్ష చేస్తుంటే ఆ రోజు నల్లపరెడ్డి గోపాల్రెడ్డి గారు రావడం జరిగింది. మేము స్కూల్ నుంచి వచ్చేవరకు ఆయనకి తమ్ముని పైన ఉన్నంత ప్రేమ, దాని తర్వాతనే మా కుటుంబ సభ్యులపై ఎమ్మెల్యే కావాలి. కానీ నేను ఎప్పుడు అక్కడ నల్లపరెడ్డి బిడ్డ అని చెప్పలేదు. ఈ రోజు నా ప్రాంతానికి తెలుస్తుంది నేను నల్లపరెడ్డి గోపాల్రెడ్డి మనవడిగా అని. మా గ్రామంలో ఆ టీఆర్ఎస్ వాళ్ళు అనుకున్నారు, చిన్న పిల్లగాడు ఈయనకి ఏం తెలుసు రాజకీయం, ఈయన ఎలా అవుతాడు ఎమ్మెల్యే, ఈయనకి ఎవరున్నారు నాయకులని. బహుశా వాళ్ళకి తెలియదేమో, నా ఉన్న రక్తంలో సగం